జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో ఇప్పుడు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే రేపు మాపు ఆయనకి నోటీసులు వెళ్తాయి, ఆయన అరెస్ట్ కూడా ఉండబోతుంది అనుకుంటున్న టైంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు కూటమి సర్కార్ భయపడుతుంది అంటూ కొన్ని కథనాలు అయితే ఆన్లైన్ వేదికగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఫ్యూచర్లో లోకేష్ గారికి జైల్లో బెర్త్ ఖాయము అంటూ ఆ కథనంలో ప్రచురించడం అయితే జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి లిక్కర్తో ఎటువంటి స్కామ్తో ఎటువంటి సంబంధం లేదని, గతంలో ఆయన ఇదే స్కాముల్లో ఇరికించి 16 నెలల్లో జైల్లో పెడితే ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యి ఆయన అప్పుడు ప్రత్యర్థులను కావచ్చు కష్టాలను ఎదుర్కొని బలంగా ముందుకొచ్చారని చెప్పి, ఇప్పుడు జరిగినా కూడా ఆయన అదే విధంగా బలంగా ఎదుగుతాడు అని చెప్పి కూడా ఆ కథనాల్లో ప్రచురించారు. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి లిక్కర్ స్కామ్తో ఎటువంటి సంబంధం లేదా, అలాగే పార్టీ ఓడిపోయినా కూడా ఇప్పటికీ కూడా ఈ బెదిరింపు వ్యాఖ్యలు బెదిరింపు మాటలు వైసీపీ మానుకోకపోవడాన్ని ఎలా చూడొచ్చు, ముఖ్యంగా మరి లోకేష్ గారికి జైల్లో బెర్త్ ఖాయం అనే ఈ మాటను ఏ విధంగా మనం చూడాలి, ఇలాంటి విషయాలని ఈరోజు చర్చిద్దాం. మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులు. రైట్ సార్, ఇప్పుడు మేడం అన్నట్టు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అరెస్ట్ దగ్గర నుంచే తీసుకుందాం. ఆయన అరెస్ట్ కావచ్చు, ఇప్పుడు ఈ మద్యం కేసులు అవుతున్న అరెస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా కక్షపూరితంగానే వారిపైన కావాలనే తప్పుడు రిపోర్ట్లు క్రియేట్ చేసి దానిపైన రాజ్ కసిరెడ్డితో సంతకం పెట్టించారు. ఆయన కోర్టులో నేను ఈ సంతకం పెట్టలేదు అని చెప్పారు. సో కేవలం ఇది కక్షపూరితంగానే ఈ అరెస్టులు జరుగుతున్నాయి అని చెప్పి, అండ్ ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఉన్న నాయకులందరినీ కూడా టార్గెట్ చేశారు అని చెప్పి ఇప్పుడు వైసీపీ అంటుంది. అండ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కాదు, చంద్రబాబు గారి హయాంలో కూడా మద్యం కుంభకోణం జరిగింది. అప్పుడు కూడా కేసులు నమోదయ్యాయి. మరి ఆ కేసులు ఎందుకు ఇప్పుడు పట్టించుకోవట్లేదు? సో వాటిపైన కూడా ఎంక్వైరీ జరగాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా బెదిరింపుల విషయానికి వస్తే మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా వచ్చి బెదిరింపు వ్యాఖ్యలు మాట్లాడడం, వాళ్ళ పార్టీ నాయకులను కార్యకర్తలను రెచ్చగొట్టడం, వాళ్ళు దాన్ని ఫాలో అవ్వటం, ఇప్పుడు ఇంకా డైరెక్ట్గా వచ్చి నారా లోకేష్ గారిని టార్గెట్ చేయటం. సో ఎలా చూడొచ్చు అంటారు, మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారి టైంలో మద్యం కుంభకోణం జరిగిందని ఆరోపణలు చేశారు కదా. ఆ తర్వాత 5 సంవత్సరాల పాటు ప్రభుత్వంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో అంత చిన్న చిన్న కేసెస్ని పరిష్కరించలేకపోయాడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో మద్య విధానంలో సంపూర్ణమైన మార్పు, పూర్తిగా మార్చింది ఏం లేదు. పని ఒకవేళ ఈ ఒక డిస్టిలరీలోనో ఒక అర డిస్టిలరీలోనో ఏదన్నా జరిగింది అనుకుందాం, అది మరి 5 సంవత్సరాల్లో తేల్చేయచ్చు కదా. అట్లా కాకుండా మరి 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చి ఈ మాటలు మాట్లాడటం నిజంగా కనుక అది లోపభూయిష్టంగా ఉన్న మద్యపాన విధానమే అనుకుంటే అందులో ఉండే ఏమైనా సవరణలు చేస్తే సరిపోదు కదా. అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టమైన ఆదేశం ముఖ్యమంత్రి కాగానే ఇచ్చింది ఏంటంటే, తను గతంలో తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు క్విడ్ ప్రోకో మీద ఎంత సంపాదించానో అంతకన్నా ఎక్కువ సంపాదించడానికి ఏకైక మార్గం మద్యం అనేది ఆయన స్పష్టమైన అవగాహనకు వచ్చి ఆ బాధ్యతను కూడా ముఖ్యంగా కసిరెడ్డికి, సాయిరెడ్డికి, మిథున్ రెడ్డికి, తర్వాత వాసుదేవ్ రెడ్డికి, తర్వాత సత్యప్రసాద్ వీళ్ళందరికీ అప్పచెప్పి పాత విధానాన్ని తీసుకెళ్ళి తుంగలో తొక్కండి, అసలు ఎక్కడ పారదర్శకతగా కనపడకూడదు, ఇది మొత్తం అక్రమ వ్యవహారంగా జరగాలి, కేవలం నగదు రూపంలోనే జరగాలి, డిజిటల్ రూపంలో జరగనే వద్దు, తర్వాత మనమే గుడుంబా కాసినట్టు కాయాలి లిక్కర్ని, వాటిని క్వార్టర్ సీసాల్లో పోయాలి, మనం అనుకున్న లేబుల్స్ని అతికించాలి. అది 3 క్యాపిటల్స్ అని, ప్రెసిడెంట్ మెడల్ అను, భూమ్ అను, భామ్ అను, ఇష్టం ఏది నోటికి వస్తే అవన్నీ కూడా అతికిచ్చి మొత్తం ప్రధాన వనరు ఇదే మనకి. కాబట్టి ఈ వనరుని మిస్ అవ్వడానికి వీలు లేదు. నేను అనుకున్న మద్యపాన నిషేధం కూడా నేను పెట్టే ఉద్దేశం నాకు లేదు. కాబట్టి ఈ 5 సంవత్సరాలు గతంలో విజయసాయిరెడ్డి క్విడ్ ప్రోకో అండ్ మనీ లాండరింగ్లో కొంత అవగాహన లోపం వల్ల జరిగిన కేసులు మన మీద ఇన్ని పెండింగ్లో ఉన్నాయి. ఈసారి ఈ విధానంలో మాత్రం అటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ రావద్దు. తర్వాత మీరు సంభాషించే ఈ కుంభకోణంలో వ్యక్తులు సంభాషించేవి ఏ టెలిఫోన్ వ్యవస్థకి కూడా అందకూడదు. అలాంటి టెక్నాలజీని ఉపయోగించండి. మీరు గమనించండి, ఢిల్లీ స్కామ్ అప్పుడు 100 కోట్లకే వాళ్ళు చెప్పారు సిబిఐ వాళ్ళు, ప్రతి వారానికి ఒక అండ్ ఫోన్స్ని వీళ్ళు మార్చేశారని. అంటే వీళ్ళని ఫాలో అవుతారనే ఉద్దేశం మీద ప్రతి వారానికి ఆ ఫోన్ పారేయటం, అది 3 లక్షలు కానీ 10 లక్షలు కానీ.
అందులో ఈఎంఐ నంబర్లతో సహా చెప్పారు, సర్వీస్ ప్రొవైడర్ నంబర్లు చెప్పారు, ఆ ఫోన్లన్నీ కూడా వీళ్ళు మార్చినవి అంత ప్రూఫ్లు ఇచ్చారు. వీళ్ళు వీటన్నిటికీ అతీతంగా అసలు వీళ్ళు టెక్నాలజీయే హై-ఎండ్ టెక్నాలజీ వాడారు. అసలు ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి తెలీదు. రెండోది, ప్రతి 5-6 రోజులకు ఒకసారి ఈ వ్యవస్థలో ఉన్న డబ్బు ఎక్కడైతే ఉందో, అంటే పైప్ లైన్లో ఉన్న డబ్బు అంతా కూడా ఎండకు వచ్చేసేయాలి, ప్యాలెస్కి వెళ్ళిపోవాలి. ప్రతి రైస్ మిల్లులు కనుక క్లీన్ చేస్తారు చూసారా, అంటే మీరు పల్లెటూరులో పుట్టలేదు కాబట్టి మీకు తెలియదు. ఒక రైస్ మిల్లు, ఒక రైతు తెచ్చిన రైస్ పోసేసి ఆడిన తర్వాత అదంతా కూడా మళ్ళీ క్లీన్గా అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో వాళ్ళే పోస్తారు. అట్లాగే ప్రతి 5 రోజులకు ఒకసారి మొత్తం పైప్ లైన్లో ఎక్కడ ఏమి మిగలకూడదు, బకాయిలు అంతా క్లీన్ అయిపోతూ ఉండాలి. అంటే ఏంటంటే ఇది పెద్ద కుంభకోణం కాబట్టి ఎప్పటికప్పుడు పిల్లి కనుక ఎలుకని తిని మూతి తుడిచేసుకుంటుంది, క్లీన్గా ఉంటుంది. చూసేవాడు ఎవడో ఇంతకుముందు ఎలుకని తిందనుకోరు. అట్లాంటి ఒక టెక్నాలజీ, అంటే మోడస్ ఆపరండి వాడారు వీళ్ళు. అండ్ ఇందాక మీరు ఒక మాట అన్నారు, చంద్రబాబు గారి హయాంలో స్కామ్ జరిగితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేయలేకపోయారని. అయితే దీనికి సంబంధించి చంద్రబాబు గారి హయాంలో స్కామ్ జరిగింది. అప్పట్లో ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి అతని ఇన్వాల్వ్మెంట్ ఉంది. తదనుగుణంగానే అప్పుడు కేసు పెట్టాము. సో ఆ కేసు మేము పెట్టామని చెప్పి ఇప్పుడు కావాలని మా పైన కేసు పెట్టి ఈ విధంగా ఈ మొత్తం కూడా ఒక బేతాళ కథల లెక్క వీళ్ళు తీసుకొచ్చి చెప్తున్నారు. అండ్ అసలు ఎవరు దీని మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరో తెలియదు. వెంటనే ఎంక్వైరీ అంటున్నారు, కమిటీ అదే రోజు వేశారు, 9 రోజుల్లోనే రిపోర్ట్ కూడా వచ్చింది. ఇది ఎంత ఏంటి కావాలని చేయకపోవటం, కాకపోతే అసలు మద్యం స్కామే జరగలేదంటుంది. అసలు ఇప్పుడు మొత్తం ఇండియాలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, అన్ని స్టేట్స్లో కూడా ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కరే అమ్ముతారు, పాపులర్ బ్రాండ్స్ మాత్రమే అమ్ముతారు. అసలు పాపులర్ బ్రాండ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కనపడకుండా చేశారంటేనే అర్థమైపోతుంది. అండ్ దీనికి మీరు ఇంకొక మాట, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్కామ్ జరిగింది, అందుకే ఆయన దిగబోయే లాస్ట్ ఇయర్ చాలా ఎక్కువ మద్యం అంటే ఎక్కువ అమ్మకాలు జరిగినట్టు, ఎక్కువ మనీ వచ్చింది ఎక్సైజ్ శాఖకి అని చెప్పి కూడా కూటమి సర్కార్ ఇప్పుడు ప్రచారం చేస్తోంది. మేము ఎక్కువ మద్యం అమ్మలేదు, ఎక్కువ రేటుకి, అంటే జనాలు తాగకుండా ఉండడం కోసం ఎక్కువ రేటుకి అమ్మాము, అందువల్లే లాభం వచ్చింది, అది చంద్రబాబు గారు మార్చి చెబుతున్నారు అంటున్నారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాళ్ళ మంత్రులు ఈ సిండికేట్గా ఏర్పడి, ఈ విధంగా ఎమ్మెల్యేలు సిండికేట్గా ఏర్పడి దీన్ని ప్రైవేట్కి ఇచ్చేసి వాళ్ళే దందా చేస్తున్నారు అంటున్నారు. సో దీంట్లో ఎంతవరకు నిజం ఉందండి? అది కరెక్ట్. ఇప్పుడు మీరు అన్నట్టు ఇది పారదర్శకంగా ఫలానా రోజు టెండర్లు ఉంటాయి, మీరు ఇంత డిపాజిట్ కట్టి వేయమని వాళ్ళు ఓపెన్ బాక్సులు పెట్టారు. ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా వేసుకున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళకు కూడా లాటరీ తీస్తే వచ్చినాయి. ఇందులో మాయమర్మం ఏమీ లేదు. అట్టా గనక అయితే తెలుగుదేశం వాళ్ళకి మాత్రమే రావాలి. తెలుగుదేశంలో ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండా లక్కు బాగోపోతే వాళ్ళు వేసినా రాలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు. బయట వాళ్ళు వచ్చి వాళ్ళు వ్యాపారం చేసుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు ఆ లాటరీలో వచ్చినాయి, దానికి ఎవరు కాదని లేరు. గతంలో అది కాదు కదా. వీళ్ళు మొదటి నుంచి, అంటే గుడుంబా కాసే దగ్గర నుంచి ఆ ప్యాకెట్లు అమ్మేరాక వీళ్ళదే వ్యవస్థ మొత్తం. వాసుదేవరెడ్డి లాంటి ఆయన్ని బయట నుంచి తీసుకొచ్చి, ఇంకా అతను కూడా నేను చేయలేను ఇంత అక్రమాలు, రేపు మళ్ళీ నా పేరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి రిమార్క్ వస్తుందంటే, అట్లాంటి ఎప్పుడైతే మీరు ఒక పని చేయండి, సత్యప్రసాద్కి ఇవ్వండి ఆ బాధ్యతలు, సత్యప్రసాద్ చేస్తాడు. ఎందుకంటే సత్యప్రసాద్కి ఒక ప్రలోభ పెట్టారు తాయిలం, నువ్వు గనక మేము చెప్పినవన్నీ గనక చేసి ఆర్డర్లు ఇచ్చి ఈ కుంభకోణాన్ని స్మూత్గా నడిపిస్తే నీకు ఐఏఎస్, అంటే కన్ఫర్డ్ ఐఏఎస్ ఇప్పిస్తామని ఆశ పెడితే ఎవరైనా, ఇప్పుడు గుర్రం ముందు క్యారెట్ పెడితే అది ఎంత దూరమైనా పరిగెత్తుతానే ఉంటుంది. ఆ క్యారెట్ దీనికి అందదు, దీని పరుగు ఆగదు. అట్లాగే సత్యప్రసాద్ని కూడా ఉపయోగించుకున్నారు వాళ్ళు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇవి అసలు కుంభకోణమే జరగలేదన్నారు కదా, నేను ఇంతకుముందు మీరు మధ్యలో ఆపారు. అసలు దేశంలో ఎక్కడా లేని, కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే డెవలప్ చేసిన ఈ బ్రాండ్లు, అంటే గుడుంబ తయారు చేసి రంగు రుచి కలిపి వాసన ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా చేసిన ఇక్కడ ఎందుకు అమ్మారు? తర్వాత ఇప్పుడు ప్రజలంతా ఎగబడి పక్క రాష్ట్రమైన తెలంగాణకి ఎందుకు వెళ్ళారు? దగ్గరలో తమిళనాడు ఉంటే అక్కడికి వెళ్ళి ఎందుకు కొనుక్కు తెచ్చుకున్నారు? తర్వాత వీళ్ళు తీసుకొచ్చిన నాసిరకం కల్తీ మద్యం మూలన ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది ఆసుపత్రులు పాలయ్యారు, ఎన్ని వితంతు పెన్షన్లు పెరిగినాయి, నా ఆడబడుచుల తాడిబొట్లు తెగిపోతున్నాయి మద్యం విధానం ద్వారా. అసలు మద్యం ఆదాయంతో నడిచే ప్రభుత్వం అన్న వ్యక్తి అనేక బ్రాండ్లు కొత్త నాసిరకం అయి పెట్టి, తర్వాత వాళ్ళ పార్టీకే చెందిన మాగుంట శ్రీనివాసరెడ్డి మ్యాక్డవెల్కి సౌత్ ఇండియా డిస్ట్రిబ్యూటరు. ఆయన సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో తను లిక్కర్ని అమ్ముకోగలిగాడు. ఆంధ్రప్రదేశ్లో ఈయన అడిగిన మామూళ్ళు ఎవడో ఇవ్వలేరు, అంత మామూళ్ళు. అందుకే వీళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు, ఈ పెద్ద కంపెనీలు ఇచ్చే లిక్కరు ఈ మామూళ్ళు మనకు సాలవు, వాళ్ళ సొంత
సొంత పార్టీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు. అసలు మాగుంట సుబ్బరామరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు ఫ్యామిలీస్ అంటేనే కాంగ్రెస్లో ఎంతో గొప్ప పేరున్న కుటుంబాలు అయ్యి ఒకప్పుడు తిరుపతిలో పెట్టిన దాన్ని ఏమంటారంటే ఆ సమావేశాన్ని ఒక అంటే జాతీయ స్థాయి సదస్సుని కంప్లీట్గా సుబ్బరామరెడ్డి గారే ఖర్చు భరించాడు, నిర్వహించాడు. రాజీవ్ గాంధీ గారి దగ్గర కూడా అంత పేరుంది. అలాంటి వాళ్ళకుండా మ్యాక్డవెల్ కూడా వీళ్ళు ఎంటర్టైన్ చేయలేవు. వీళ్ళకి అడిగిన కమిషన్ వాళ్ళు ఇవ్వలేకపోయారు. వీళ్ళే కాదు, ఈ IMFL కంపెనీస్ ఏమీ ఇవ్వలేవు. అందువల్ల బర్రెలు తినే వాళ్ళకి కనుక కోడి మాంసం పెడితే ఎట్లా అందో వాళ్ళు ఒకటే నిర్ణయించుకున్నారు, మనం IMFL వాళ్ళు ఇచ్చే తృణప్రాయమైన కమిషన్లు మనకు ఆనవు, మనమే గుడుంబా కాసినట్టు మనమే కాయాలి, డిస్టిలరీస్ మొత్తం మన స్వాధీనంలో ఉండాలి. తర్వాత మన వాసుదేవరెడ్డి, మన సత్యప్రసాద్ ఈ బేవరేజెస్లో ఉన్నారు, వాళ్ళు ఏ రేట్ ఇవ్వమంటే వాళ్ళకి ఇస్తారు, ఇటు ఏ రేట్ ఇవ్వమంటే ఆ రేట్ వేస్తారు, మనం ఎక్కడికి పంపమంటే అక్కడ పంపిస్తారు. తర్వాత ఈ డిస్టిలరీస్ వాళ్ళు డబ్బుల్ని ఎక్కడన్నా జ్యువెలరీ సంస్థల అకౌంట్లో వేయటం అనేది ఎక్కడన్నా ఉంటుందా? అంటే వీళ్ళకి బంగారం బులియన్ మార్కెట్ బిస్కెట్ల రూపంలో ఇవ్వటం కోసం అసలు జ్యువెలరీ వాడికి డిస్టిలరీకి సారా వ్యాపారానికి ఏమైనా సంబంధమా? అక్కడే తెలిసిపోతుంది. వీళ్ళు అక్రమంగా తీసుకున్న డబ్బులన్నింటినీ క్యాష్గా తీసుకున్నా కూడా ఇన్కమ్ ట్యాక్స్ దృష్టి పడుతుంది, ఇంత భారీ నగదు ఒక కాలువలోంచి వెళ్తుంటే. అందుకని రకరకాల పిల్ల కాలువల ద్వారా తిప్పి అప్పుడు కనుక మనీ లాండరింగ్ చేసిన కేసుల్లో దొరికాం కాబట్టి ఈసారి దొరకకుండా అనేక రూపాల్లో డబ్బుల్ని ప్యాలెస్కి మళ్ళించారనేది స్పష్టంగా అందరూ చెబుతున్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని జనం అందరూ ఇట్లాంటి కుంభకోణం బహిరంగంగా జరిగింది. ఇదేమి రహస్యంగా 4 గోడల మధ్యలో బైబిల్ చదివినట్టుగా జరగలేదు. ప్రతి ఇంట్లోనూ తాగి వచ్చిన ప్రతి వ్యక్తి తిట్టాడు, నాసి రకం డబ్బులు నన్నేం చేయమంటావు, ఇదివరకు 100 రూపాయలతో తాగితే నాకు సరిపోయేది, ఇప్పుడు 200 పెట్టి తాగి వచ్చిన ఆంటలేదు, తర్వాత వచ్చీడు కక్కులు, రోగాలు, జబ్బులు పట్టడం. ఈ కుటుంబం ఇది బహిరంగ ఒక వేదిక మీద, అంటే ఒక నాటకం జరిగినట్టుగా జరిగింది. ఒక సినిమా 70mm సినిమా కాబట్టి ఇది కొత్తగా వీళ్ళు సృష్టించారు. మా మీద ఎవడన్నా ఫిర్యాదు చేయబట్టే కదా 151 స్థానాల్లోంచి శ్రీలీల గారు చెప్పినట్టు 11 స్థానాలకు వచ్చిందంటే. తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్, తర్వాత కాసు మహేష్ రెడ్డి లాంటి వ్యక్తులు కూడా మా మద్యం పాలసీ మూలాన్ని కూడా మేము ఈ ఘోర ఓటమి చెందాము, డబ్బులుగా వచ్చి ఉండొచ్చు, ప్రజల్లో పరపతి పోయిందని చెప్పారు కదా. కాబట్టి ఎవరు ఫిర్యాదు చేయకుండా వీళ్ళు ఇవాళ నంగనాసి మాటలు మాట్లాడటం అంటే వాళ్ళు ఈ డబ్బుల రూపంలో తీసుకోలేని పరిస్థితుల్లో ఏ రకంగా ఇస్తే ఆ వజ్రాల రూపంలో ఇవ్వండి, బంగారంలో మీ శక్తి. అంటే డిస్టిలరీస్ వాళ్ళకి ఒకటే చెప్పారు, ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా అని అంటున్నారు. కానీ ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కదా ఈ స్కామ్ గురించి బయట పెట్టింది. ఇప్పుడు ప్రతిపక్షం కూడా చంద్రబాబు గారు అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు, కానీ కూటమి ప్రభుత్వం సైడ్ నుంచి ఎలాంటి యాక్షన్ లేదు. వాళ్ళు బయటకు వచ్చి స్కామ్ తర్వాత ఇంకోటి తర్వాత వీళ్ళందరికీ పురమాయించిన వ్యక్తే జగన్మోహన్ రెడ్డి అని కూడా చెబుతున్నారు. చాలా మంది ఏమనుకున్నారంటే అసలు ఈ కుంభకోణంలో ఆఖరి లబ్ధిదారు ఎవరనేది బయటికి రాకుండా టెక్నికల్గా ఫుల్ ప్రూఫ్గా ఉంటుంది ఇష్యూ అనుకున్నారు. కానీ వెరీ బిగినింగ్లోనే చెప్పేశారు. 7 అంచెలుగా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 7 అంతస్తులు పెట్టినా వీళ్ళు ఏం చెప్పేశారంటే, బాబు మాదేం లేదు, ఇందులోనూ జగన్మోహన్ రెడ్డి గారు పురమాయించితేనే మేమందరం కలిసాం. అసలు ఇందులో విధాన నిర్ణయం చేసే అర్హత ఎవరికన్నా ఉందా? అది క్యాబినెట్లో ప్రభుత్వం చేయాలి, ప్రభుత్వ వేదిక ప్రభుత్వ కార్యాలయాల్లో జరగాలి, సచివాలయంలో జరగాలి, లేదు ముఖ్యమంత్రి కార్యాలయంలో జరగాలి. ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరు ఉన్నారా? కాబట్టి పిల్లి తను పాలు తాగుతూ ఎవరు చూడలేదు అనుకున్నట్టుగా మేమేమి చేయలేదు, ఎవరు ఫిర్యాదు చేయలేదు, ఏదో ఆకాశంలోంచి పడ్డట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అప్పుడు ఎక్సైజ్ మినిస్టర్ నారాయణ స్వామి ఆయన లేరు, ఎవరు లేరు, ఆయన డిప్యూటీ సీఎం గా ఉండి ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్న ఎవరు లేరు. ఒక ఎస్సీ అని చెప్పి వీళ్ళు పిలవలేదా? అవును, ఎస్సీ ఏముందండి. ఇక వీళ్ళు మాట్లాడే మాటలు నిజంగా వీళ్ళు ఒకప్పుడు ఎస్సీలకి ఏ విధంగా విలువ, నా ఎస్సీలు నా ఎస్టీలు అంటాడు కదా, కనీసం ఆయన కూడా పంపొచ్చు కదా. అందరూ ఒక సామాజిక వర్గం, ఆయన కుటుంబానికి అత్యంత ఆత్మీయుల మధ్యలో ఈయన వెళ్తే ఈ రహస్యాలు ఎక్కడ బయటపడతాయని అట్ట కూడా వాళ్ళు రానివ్వాల.